గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఈవిడ్ని చూస్తే చాలామంది గుర్తు పట్టేసి ఉంటారు. కానీ గుర్తు పట్టని వాళ్లకు చెప్తున్నా, ఈమె పేరు సోనం. మీకు మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు గుర్తుంది కదా, ఆ కేసులో ఉన్నటువంటి నిందితురాలు. ఇక్కడ కనిపిస్తున్నాడు భర్త రాజా రఘువంశీ. భర్తని చాలా దారుణంగా సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి మరీ ప్రియుడితో కలిసి ఈ భర్తను రాజా రఘువంశీని హనీమూన్ అని చెప్పి మేఘాలయ వరకు తీసుకెళ్ళి అక్కడ సుపారీ గ్యాంగ్తో కత్తులతో పొడిపించేసి ఒక పెద్ద లోయలో పడేసి చంపేసింది ఈ కిలాడి లేడీ. ఈమె పేరు సోనం. ప్రస్తుతం అది ఎప్పుడో జరిగి సంవత్సరం అవుతుంది కదా, ఇప్పుడేంటి అని మీకు డౌట్ రావచ్చు. ఈవిడ గారికి ఇప్పుడు బెయిల్ వచ్చింది. రాజా రఘువంశీ కుటుంబం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అంటే పోలీసులు నిర్ధారించారు, ప్రాథమిక ఆధారాలు అన్నీ కూడా ఉన్నాయి, ఈమె కూడా ఒప్పుకుంది. ప్రియుడితో కలిసి చాలా దారుణంగా మా అబ్బాయిని చంపేసింది, మేము చాలా శోకంలో మునిగిపోయాం, ఈమెకి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే ఇవి ఆ రుజువులన్నీ ఆధారాలన్నీ ఉండగా ఈమె ఎలా బయటకు వచ్చింది, కోర్టు కూడా అసలు ఎలా బెయిల్ ఇచ్చింది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. మేఘాలయ హైకోర్టును మేము ఆశ్రయిస్తాం, ఇంకా మాకు న్యాయం జరగదా అని వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈమెకి బెయిల్ ఎట్లా వచ్చింది? ఇంత సీరియస్ సెక్షన్స్ పెట్టారు పోలీసులు, రుజువవుతోంది కేసు, మరి బెయిల్ రాకూడదు కదా అంటే పోలీసులు చేసిన తప్పిదం కారణంగానే, పోలీసులు చేసిన పూరితమైనటువంటి పరిస్థితుల వల్లే ఆమెకి బెయిల్ వచ్చింది. పోలీసులు ఏం చేశారు, ఈమె అరెస్ట్ అయినప్పుడు సెక్షన్స్ నమోదు చేస్తారు కదా, ఆ సెక్షన్స్లో బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 103 సబ్సెక్షన్ 1 నమోదు చేయాలి ఈమె మీద సెక్షన్. అంటే మర్డర్ కేసు నమోదు చేయాలంటే 103 సబ్సెక్షన్ 1 కింద ఈమె మీద కేసు పెట్టాలి బిఎన్ఎస్ ప్రకారం, భారతీయ న్యాయ సంహిత ప్రకారం. కానీ పోలీసులు 403 సబ్సెక్షన్ 1 పెట్టారు. అసలు భారతీయ న్యాయ సంహితలో బిఎన్ఎస్ కొత్త చట్టంలో ఈ 403 అనేది లేదు, ఉన్నది 103. మరి 403 ఎట్లా పెట్టారు? అరెస్టు మెమోలోనే కాదు, అరెస్టుకు సంబంధించి ప్రతి పత్రంలో, ప్రతి డాక్యుమెంట్లో కూడా 403 మెన్షన్ చేశారు. కోర్టు ఆశ్చర్యపోయింది. మీరు ఏదో టెక్నికల్ ఇష్యూ అంటే ఒక దగ్గర ఏంటి అనుకోవచ్చు, మీరు ప్రతి దాంట్లో కూడా 403 చేర్చారు. అసలు ఏంటి, అసలు మీరు సరిగా పనిచేస్తున్నారా లేదా? ఆమె అరెస్టు అసలు సక్రమం కాదు అనటానికి ఎందుకంటే ఏం కావాలని చెప్పి పోలీసుల మీద సీరియస్ అయింది. అది ఒక తప్పిదం. అసలు లేని సెక్షన్ను పెట్టి ఇన్ని రోజులు ఆమెని జైల్లో పెట్టారు, అదొకటి. ఇక రెండోది, ఈమె అరెస్ట్ అయినప్పుడు మొదటిసారి ఘాజియాబాద్ కోర్టుకి హాజరైనప్పుడు న్యాయవాదిని కలుసుకునే పరిస్థితి కూడా ఈమెకి కల్పించలేదు. అంటే ఏదైనా ఒక కేసు నమోదైతే, అరెస్ట్ అయితే వాళ్ళకంటూ ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవాలి కదా, న్యాయవాదిని కలుసుకోవాలి కదా. అంటే ఆమెకి రైట్ ఉంటుంది, చట్టం, రాజ్యాంగం ఎవరికైనా సరే ఒక హక్కు కల్పిస్తుంది తనను తాను ప్రూవ్ చేసుకోవటానికి. ఇక్కడ ఈమె అరెస్ట్ అయినప్పుడు ఈ అరెస్టును సవాలు చేసే న్యాయపరమైనటువంటి హక్కును కూడా పోలీసులు ఈమెకి కల్పించలేదు అన్నది కూడా చాలా క్లియర్గా కోర్టు ముందు అవన్నీ పరిశీలిస్తే అర్థమైంది. ఏంటంటే న్యాయవాదిని కలుసుకునేటువంటి పరిస్థితి కూడా కల్పించలేదు. ఎందుకంటే మనకి చట్టంలో చాలా క్లియర్గా ఉంది. చట్టంలో ఒకటి ఉంది ఏంటంటే, నేరం రుజువయ్యేంత వరకు కూడా నిందితుడిగానే చూడాలి, దోషి కాదు. కాబట్టి దాని ప్రకారం, చట్ట ప్రకారం ఆమెకి హక్కు ఉంది, ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవాలి, తన కేసు గురించి డిస్కస్ చేయాలి, తనను తాను ప్రూవ్ చేసుకునేటువంటి ఆ ప్రొసీజర్ కూడా పోలీసులు కల్పించాలి. కానీ అది ఆమెకి దక్కనీయకుండా చేశారు. కాబట్టి ఈ ఆమె అరెస్టు సక్రమంగా జరగలేదు అన్నది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈమెకి ఉన్న పళాన మేము బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పారు. అంటే ఆమెకి బెయిల్ రావాలన్న ఉద్దేశంతో పోలీసులు ఈ విధంగా డ్రామా ప్లే చేశారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో పోలీసుల మీద సీరియస్ అయింది, సరైనటువంటి సెక్షన్ పెట్టలేదు. సో రాజ్యాంగం ప్రకారం ఆమెకి ఉన్నటువంటి హక్కులను కూడా కాల రాశారు. కాబట్టి మేము బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా కోర్టు చెప్పినటువంటి పరిస్థితి ఉంది.
సో ఇప్పుడు దీని మీద మళ్ళీ రాజా రఘువంశీ ఫ్యామిలీ మేఘాలయ హైకోర్టుకు వెళ్తాం, దీన్ని మళ్ళీ క్వశ్చన్ చేస్తాం, వాళ్ళు ఏదో టెక్నికల్ తప్పులు చేస్తే మాకు అన్యాయం ఎట్లా చేస్తారని చెప్పి వీళ్ళ కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అసలు ఈ కేసు ఏంటంటే దేశం మొత్తం కూడా ఒక్కసారిగా సంచలనం అయిపోయింది. ఈ మహాతల్లి చేసినటువంటి పనికి ఒక్కసారిగా దేశం నిర్ఘాంతపోయింది. మే 11న వీళ్ళిద్దరికీ వివాహం జరిగిందండి. ఇతను రాజా రఘువంశీ మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ వ్యాపారం కూడా ఉంది. సో పెళ్లి సంబంధం కుదిరింది, పెళ్ళి అయిపోయింది మే 11వ తారీఖు. తర్వాత 20వ తారీఖున హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు. హనీమూన్ ఎక్కడంటే మేఘాలయకి హనీమూన్కి వెళ్ళారు. 20వ తారీఖు వెళ్ళారు. 11వ తారీఖు మ్యారేజ్ అయింది. 20వ తారీఖు హనీమూన్ మేఘాలయకు ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ మేఘాలయ దగ్గర వీళ్ళు ఎక్కడైతే హనీమూన్కి వెళ్దామనుకున్నారో అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ని దర్శించుకోవాలి. ఆ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత మనం ఒక్కటి కావాలని చెప్పి కండిషన్ పెట్టింది. అప్పటి వరకు ఫస్ట్ నైట్ జరగలేదు. ఫస్ట్ నైట్ ఎందుకు జరగలేదంటే మాకు సెంటిమెంట్ ఉంది, అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం ఒక్కటవ్వాలని చెప్పి అంటే ముందే ప్లాన్ గీసేసుకుంది. ఇతన్ని చంపించాలని చెప్పి ప్లాన్లో భాగంగానే ఆ టైం తీసుకొని సుపారీ గ్యాంగ్తో మాట్లాడించుకొని మేఘాలయకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరికైతే సుపారీ ఇచ్చారో వాళ్ళందరూ కూడా వచ్చేసి కత్తులతో పొడిచి అతన్ని చంపేసి ఒక లోయలో పడేశారు. తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇద్దరు కనపట్టలేదు కదా, ఈమె కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయింది ఇటో. సో కుటుంబ సభ్యులు వీళ్ళు హనీమూన్ కానీ వెళ్ళారండి, ఎక్కడ కనిపించట్లేదని చెప్పేసి పోలీసులను అప్రోచ్ మిస్సింగ్ కేసు పెడితే పోలీసులు వెతికి సరిగ్గా 10 రోజుల తర్వాత జూన్ నెలలో వీళ్ళకి ఆ డెడ్ బాడీ అనేది ఒక పెద్ద లోయలో కనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈమె సోనం అనే ఈమె ఎక్కడుంది, గజియాబాదులో నన్ను ఎవరో కిడ్నాప్ చేసేశారు, నాకు మత్తుమందు చెల్లారు, స్పృహ కోల్పోయాను, ఈ రాజా రఘువంశీ ఎక్కడ ఉన్నాడు అని చెప్పి డ్రామాలు ఆడటం ప్లే చేసింది. తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే ఫోన్ రికార్డ్స్, చాటింగ్స్ అన్నీ బయటికి తీస్తే ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను పెళ్ళైన కొద్ది రోజుల వ్యవధిలోనే దారుణంగా చంపేసిందని చెప్పి క్లియర్గా అర్థమైంది. సో రఘువంశీ కుటుంబ సభ్యులు వాళ్ళు చాలా బాధను వ్యక్తం చేస్తుంటారు. అసలు పెళ్ళి ఇష్టం లేదని చెప్పొచ్చు కదా, అమాయకుడైనటువంటి మా కొడుకుని ఇంత దారుణంగా చంపి లోయలో పడేయాలా, అసలు ఈమెకి మనస్సాక్షి ఉందా, ఈమె అసలు మహిళనా, అసలు ఆడజాతిలో ఈమె అసలు ఎలా పుట్టింది, సో ఇంత దారుణమైనటువంటి మహిళలు కూడా ఉంటారా, ఇంత దారుణమైన మనస్తత్వాలు కూడా ఉంటాయా అని చెప్పి దేశం మొత్తం కూడా చర్చ జరిగింది. సో అలాంటి సోనంకి ఈరోజు బెయిల్ రావడంతో వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధకు గురవుతూ ఉన్నారు. మళ్ళీ మేము కోర్టులో పిటిషన్ వేస్తాం, ఈమెకి ఇంకా తగిన శిక్ష పడలేదు, యావజ్జీవ కారాగార శిక్ష ఉండాలి, జీవితాంతం ఈమె జైల్లోనే మగ్గాలి, అంత దారుణమైన పని చేసింది, మరొక మహిళ ఎవరూ చేయకుండా ఉండాలంటే ఈమెను కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. సో ఈమెకి బెయిల్ రావడం అనేది మనకు అర్థమవుతున్నటువంటి దాని ప్రకారం, వస్తున్న సమాచారం ప్రకారం పోలీసులు చేసిన తప్పిదాల వల్ల ఈమెకి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. ఈమె బెయిల్ మళ్ళీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందా, ఈమె జీవితాంతం జైల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉందా? ప్లీజ్ కామెంట్.